ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న కల్తీ కల్లు వ్యాపారులు, మా ఊళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు. గద్వాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల్ జిల్లా, గద్వాల్ నియోజకవర్గం, మల్దకల్ మండలం, ఎల్కూర్ గ్రామం. ఈ గ్రామ పంచాయతీలో ఒకే ఒక్కరు మాత్రమే గౌడ్ కుటుంబం కలిగిన వ్యక్తి ఉన్నారు. ఈ ప్రభుత్వ అనుమతులు ఉన్న వెంకటస్వామి గౌడ్కు మాత్రమే లైసెన్స్ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి కాకుండా చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి కల్తీ కల్లు తయారు చేసి నీలిపల్లి, ఎల్కూర్ సమీప పరిసర ప్రాంతాలలో కల్లు అమ్మకాలు జరుగుతున్నారు. ఈ కల్తీ కల్లులో ఆల్ఫా జోలం, డైక్లోఫామ్, నిమ్మప్పు, క్లోరోహైడ్రోఫామ్, కాంపౌండర్, సోడా, వైట్ పులుపు, చక్కెర, చాక్రీస్, యూరియా, నీళ్లు లాంటి మనుషులు ప్రాణాలు తీసే పదార్థాలు కలిపి కల్తీ కల్లు తయారు చేసి పలు ప్రాంతాలలో అమ్మకాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి కల్తీలపై చర్యలు లేవా అంటే ఉన్నాయి. తాత్కాలిక చర్యలు మాత్రమే. కానీ ఎక్సైజ్ అధికారులు మా ఊళ్ళ మత్తులో తూలుతున్నప్పుడు ఎవరు ఆపేది? రాష్ట్ర మంత్రులు, స్థానిక శాసనసభ్యులు, ధనవంతుల అండదండలు ఉన్నప్పుడు కల్తీదారుల వ్యాపారాలు 3 పువ్వులు, పెట్టుబడులు 6 కాయలు, 600 కోట్లు రాబడులు. కానీ బలి అయిపోయేది ప్రజలే. ఇటు కల్తీ వ్యాపారులు బాగుంటారు, అటు లంచాలు తీసుకునే అధికారులు బాగుంటారు. శవాలపై డబ్బులు ఏరుకొని ఆస్తులు కూడబెట్టే బ్రతుకులేనా అని ప్రజలను ఆరోపణలు చేస్తారు. అధికారులలో చర్యలు తీసుకోలేరు. కానీ ప్రజలే తిరుగుబాటు ఉద్యమ చర్యలు తీసుకునే పరిస్థితులు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.